నమస్తే, వెల్కమ్ టు మన జనతా టీవీ. గుడ్ మార్నింగ్ తెలంగాణ మార్నింగ్ న్యూస్ విత్ మీ ఎర్రబెల్లి రాజేష్. రాష్ట్రంలోని ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తల గురించి, అంశాల గురించి మనం చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా ఎడిషన్లో వచ్చిన వార్తలను కూడా ఈరోజు ప్రముఖంగా చర్చించడం జరుగుతుంది. ముందుగా ఈనాడు పేపర్ చూసుకుందాం. ఈనాడు పేపర్లో చూసినట్లయితే ప్రముఖంగా బ్యానర్ వార్తగా డిజిటల్ అరెస్టు దడ, హైదరాబాద్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ వాట్సాప్ కాల్, చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించి రూపాయలు కోట్లు స్వాహా, వృద్ధులే లక్ష్యంగా సైబర్ నేరస్తుల కొత్త తరహా దందా. ఇక్కడ హైదరాబాద్లో ఒక ముగ్గురికి సంబంధించి విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అడిక్మెట్కి చెందిన వృద్ధురాలికి గత నెల 26న ముంబై పోలీసుల పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సినీ నటి శిల్పా శెట్టి దంపతులకు సంబంధించిన మనీ లాండరింగ్ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని బెదిరించాడు. నిన్ను డిజిటల్ అరెస్టు చేశామని బెదిరించి బాధితురాలి బ్యాంక్ ఖాతా, ఎఫ్డీలు, పీపీఎఫ్ ఖాతాల్లోనే రూపాయలు 5.9 కోట్ల సొమ్మును బదిలీ చేయించుకున్నారు. ఇది ఏ విధంగా అరెస్టు చేస్తున్నారు వీళ్ళు ఆన్లైన్లో అంటే, గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ వేషధారణలో స్కైప్ ద్వారా వాట్సాప్లో వీడియో కాల్ చేస్తాడు. తనను తాను సిబిఐ లేదా ఈడీ అధికారిగా పరిచయం చేసుకుంటాడు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన సొమ్మును మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని, మీపై ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొంటూ సదరు కాపీని వాట్సాప్కు పంపిస్తాడు. అందులో సదరు బాధితుడికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, అందులో నమోదు జమైనట్టు ఆధారం ఉండడంతో ఆయన కంగు తింటాడు. ఇక్కడ ఏం జరుగుతున్నారంటే, ఏదైతే అతనికి వాట్సాప్ పంపుతున్నారో దాంట్లో బ్యాంక్ ఖాతాలు నిజంగానే మనీ లాండరింగ్ అయినట్టుగా, డబ్బులు జమ అయినట్టుగా అకౌంట్లో కనిపిస్తాయి. కాబట్టి అతను భయపడి ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళు బెదిరించిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చాలా మందిని ఇట్లా డిజిటల్ అరెస్టులు చేసినామని చెప్పి చాలా మందిని మోసం చేసి డబ్బులు తీసుకున్న సంఘటన కూడా జరిగింది. నెక్స్ట్, ఆక్రమణలు తప్ప పార్టీలను చూడబోం, చెరువులు, నాలాలు, పార్కులు పరిరక్షణ ధ్యేయం, కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ దారుణంగా మారుతుంది. 2022లోనే జన్వాడ ఫామ్ హౌస్ లో ఆక్రమణ గుర్తింపు, లీజు విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చెప్పలేదు? కవిత బెయిల్పై ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీడియా చిట్చాట్తో సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా తన కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఆక్రమణలు చేస్తే, నా కుటుంబ సభ్యుల ఆక్రమణలు ఉంటే నేనే కూలగొడతా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇంకొక వార్త ఇక్కడ మనం సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో శాంతికుమారి, చిన్నారెడ్డి, కేశవరావు, దానం, కోమటిరెడ్డి వెంకరెడ్డి తదితరులు. మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహము మిలియన్ మార్చి తరహాలో డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ. మేధావుల సూచనల మేరకే సచివాలయం రాజీవ్ విగ్రహం. అదేవిధంగా జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో, ఆ పారిశ్రామిక నగరంలో 2,360 కోట్లతో 3,240 ఎకరాల్లో అభివృద్ధి అంట. 10,000 కోట్ల పెట్టుబడులు, 1,74,000 మందికి ఉపాధి అవకాశం. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర. తెలంగాణలో 10 నగరాల్లో ప్రైవేట్ FM రేడియోకు అవకాశం అంటున్న మంత్రివర్గ సమావేశ వివరాలు వివరిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు. నెక్స్ట్, నిజం నిలకడపైన తెలుస్తుంది అంటున్న కవిత. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తా. హైదరాబాద్ చేరుకున్న బారాస ఎమ్మెల్సీ, తల్లికి పాదాభివందనం, అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం. నేడు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ కలవన్న కవిత. ఇంటికి వచ్చిన వెంటనే చాలా భావోద్వేగానికి లోనై వాళ్ళ అమ్మ నాకు చేసుకొని, అదేవిధంగా అన్న కేటీఆర్కు రాఖీ కట్టింది. ఈరోజు ఎర్రవల్లిలో వాళ్ళ నాన్న కేసీఆర్ దగ్గరికి ఫామ్ హౌస్కు కవిత ప్రయాణమే వెళ్తున్నట్టుగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళండి, హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం. తహసీల్దార్ నోటీసులనే షోకాజులుగా పరిగణించి ఆధారాలు సమర్పించాలని మర్రి మారుతి విద్యా సంస్థలకు స్పష్టీకరణ. నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళమని చెప్తుంది. నెక్స్ట్, SBI చైర్మన్గా శ్రీనివాసులు శెట్టి బాధ్యత స్వీకరణ. PO నుంచి బ్యాంక్ అధిపతి స్థాయికి ఎదిగిన తెలుగు తేజం. అంటే ఈయన బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్గా జాయిన్ అయి ఈరోజు SBIకి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిందట. ఆక్రమణలు తప్ప పార్టీలు చూడబోం, ఇంతకుముందే చెప్పినట్టుగా ఆక్రమణలు తప్ప పార్టీలు చూడబోం అన్నాడు. నెక్స్ట్ మెయిన్ పేపర్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ప్రముఖంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూల్చివేతలపై తగ్గేదేలే, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు. తొలుత చెరువుల్లోని నిర్మాణాలను కూల్చడమే లక్ష్యం, తర్వాత బఫర్ జోన్లు, నాలాలు, పార్కులపైన దృష్టి. నా కుటుంబ సభ్యులను ఆక్రమణలు ఉన్నాయని ఎవరైనా ఆధారాలు చూపిస్తే వాటిని కూల్చేస్తాం. ప్రస్తుతానికి హైడ్రా విధానం హైదరాబాద్కే పరిమితం. హైడ్రా చర్యలకు పార్టీలోని చేరికలకు సంబంధం లేదు. ప్రభుత్వ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే చేర్చుకుంటాం. నేను రేవంత్ రెడ్డిని, నాకు కేసీఆర్తో పోలికేంటి? కన్న కొడుకు కేటీఆర్నే కేసీఆర్ నమ్మడం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం మేరకే కవిత బెయిల్. 5 నెలల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేశాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో
13,000 కోట్ల మాఫీ చేసింది. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా హైడ్రా ఆగదు, హైడ్రా పని హైడ్రా చేస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు, మంచిర్యాల జిల్లాలో కూడా ఎక్కడైనా చెరువులు కానీ బఫర్ జోన్లో కట్టిన వాటిని హైడ్రా వచ్చి కూలగొట్టే అవకాశం ఉందని చాలా మంది అడగడం జరిగింది. లేదండి, హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కే పరిమితం అవుతుంది. అది హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క డిజాస్టర్స్ రెస్పాన్సిబుల్స్ ఆ టీమ్గా ఆ యొక్క ఆస్తులు రక్షించడం కోసం వాటి కోసమే పనిచేస్తుందని చెప్పడం జరిగింది. జిల్లాలో కానీ మిగతా ఉన్న జిల్లాలలో హైడ్రా అనేది వచ్చి కూలగొట్టే అవకాశం లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంగరంగ వైభవంగా డిసెంబర్ 9న లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. దసరా వరకు మంచి రోజులు లేనందునే హడావిడిగా భూమి పూజ. సచివాలయంలో విగ్రహ ఏర్పాటుకు రేవంత్ భూమి పూజ. ఇంకొకటి ఇక్కడ ప్రముఖంగా చూద్దాం. కొందరినే టార్గెట్ చేయొద్దు, అందరినీ ఒకే విధంగా చూడాలి. అధికారుల ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేతలు వదిలిపెట్టండి. 1,00,000 ఆక్రమణలు ఉన్నాయి, అన్నింటికీ నోటీసు ఇస్తారా హైకోర్టు. ఎమ్మెల్యే మర్రి విద్యాసంస్థల భూమి పత్రాలను పరిశీలించండి, వారి వాదన వినండి. 7 రోజుల్లో కులుస్తామన్న నోటీసులపైన ఎడ్యుకేషన్ సొసైటీల పిటిషన్ల మీద హైకోర్టు ఆదేశం. సీఎం సోదరెడ్డి ఇంటికి నోటీసులు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో తిరుపతి రెడ్డి ఇల్లు ఆఫీసు 30 రోజుల్లో తొలగించాలంటూ నెక్టర్స్ డాక్టర్స్ కాలనీలు కావూరి హిల్స్ వాసులకు జారీ అట. జగన్కు బిగ్ షాక్. వైసీపీకి మోపిదేవి గుడ్ బై, రాజ్యసభకు నేడు రాజీనామా అంట. చాలామంది వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. త్వరలో వాళ్ళంతా టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలను ఇందులో రాయడం జరిగింది. ఇక్కడ ఒక వార్త చూద్దాం. శత్రుల పీచమనిచే అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ రెడీ సెప్టెంబర్లో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం. ఏర్పాట్ల పరిశీలనకు నేడు విశాఖకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. శత్రువులను ఎదుర్కోవడం కోసం జలాంతర్గామిలో అరిగాత్ అని కొత్తగా ఐఎన్ఎస్ అరిగాత్ అనే జలాంతర్గామిని మనలు ప్రారంభిస్తున్నారు. దానికి రక్షణ మంత్రి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. యోగి సర్కార్కు సోషల్ ధమాకా. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే ఇన్ఫ్లుయెన్సర్లకు పారితోషకం. నెలకు రూపాయలు 2 లక్షల నుంచి రూపాయలు 8 లక్షల దాకా చెల్లింపంట. ఇంకోటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తే ప్రముఖంగా బాగా వైరల్ అవుతుంది. చిత్రహింసలు పెట్టారు ముంబై నటి కాదాంబరి, ఆమె తల్లి ఆశ ఆవేదన. కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు కన్నీటి పర్యమంతమవుతూ వివరాల వెల్లడి. చంద్రబాబునే అరెస్ట్ చేశాం, మీరెంత అని బెదిరించారు. ఆశ జత్వాని. కుక్కల విద్యాసాగర్ అసభ్య చిత్రాలతో వేధించారు కాదాంబరి. అక్రమ అరెస్ట్తో నాటి ఐపీఎస్ల పాత్రపైన ఆరా తీస్తున్న ఉన్నతాధికారులు. ఈమెను బలవంతంగా మానసికంగా శారీరకంగా వాడుకొని వేధించినట్టుగా ఆమె భయాన్ని వ్యక్తం చేసి తన ముంబై నటి వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నారని ఆమె చెప్తున్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఈమెను అధికారులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఆంధ్రజ్యోతి తోటి చెప్పిన సమాచారం ఇదంతా. కంచె చేను మేస్తే సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ మేర సాయం. 2 నెలల్లో 6 ఖాతాల నుంచి ఇంతకుముందు అయినా. సాక్షి పేపర్ చూద్దాం. ఏంది సాక్షిలో డైరెక్ట్ ఫ్యామిలీ వచ్చింది. నైట్ పెట్రోలింగ్ ఉండాలి. కోల్కతా ఘటన నేపథ్యంలో కేంద్రం వైద్య సిబ్బంది భద్రత కోసం ఆసుపత్రుల్లో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నెక్స్ట్, ఆవేదనతో చెలించిపోయా. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయెల్ భీకర దాడి. ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్పై విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. 9 మంది పాలస్తీన్లు మరణించారు. 5 గంటల 30 నిమిషాలు యుఎస్ ఓపెన్ చరిత్రలో అతి సుదీర్ఘంగా సాగిన మ్యాచ్గా ఇవాన్స్ కచనోవ్ తొలి రౌండ్ మ్యాచ్ నమోదైంది. అనుమతులు చెల్లవు. జన్వాడ ఫామ్ హౌస్కు సర్పంచ్ అనుమతులు ఉన్నాయన్న అంశంపైన సీఎం రేవంత్ 10 ఏళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్కు ఇది తెలియదా? ఎన్నికల అఫిడవిట్లో ఫామ్ హౌస్ లీజు వ్యవహారం వెల్లడించారా?
లేకుంటే అనర్హత వేటు, విచారణ తప్పదు, ఆక్రమణను ఉమ్మడిగా పరిశీలిద్దాం, విపక్ష నేతలు రావాలి, మా కుటుంబ సభ్యుల ఆక్రమ నిర్మాణాలు ఉన్నట్లు చూపితే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా, 111 జీవోలో మార్పులు చేయలేం, ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న గ్రామాల వరకే హైడ్రా పరిధి, హరీష్ కేటీఆర్ రుణమాఫీ జరిగిన వారి వివరాలు ఇస్తే మాఫీ చేస్తాం, కేజ్రీవాల్కు బెయిల్ రాకముందే కవితకు ఎలా వచ్చిందని ప్రశ్న, మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠి. నెక్స్ట్ అదేవిధంగా సచివాలయంలో మళ్ళీ ప్రముఖంగా బుధవారం సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి, కేశవరావు, దానం, గద్వాల విజయలక్ష్మి తదితరులు. నాడు మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారు, అందుకే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్కు బెయిల్ వచ్చిందా? కేటీఆర్. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పనికిమాల ప్రచారం, తెలంగాణకు అక్కరకు రాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తామని వ్యాఖ్య. ఇక్కడ నా బిడ్డ వచ్చింది కవితను హత్తుకొని భావోద్వేగానికి గురైన శోభమ్మ. అంతకుముందు విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులకు స్వాగతం. కేటీఆర్ భర్త కుమారుతో కలిసి హైదరాబాద్కు భారీ ర్యాలీలో బంజారాహిల్స్ నివాసానికి పయనం. హారతి పట్టిన తల్లి శోభమ్మ, వదిన శైలిమ. నేడు ఎర్రవల్లిలో కేసీఆర్ను కలవనున్న కవిత. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది బిడ్డల సమక్షంలో వేడుక. 10 ఏళ్లు అధికారంలో ఉన్న గత పాలకులు తెలంగాణ తల్లిని గుర్తురాలేదని విమర్శ. సచివాలయం విగ్రహ ఏర్పాటు, భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ఇస్తున్న వివరాలన్నీ వాస్తవమే, ఏ తప్పు గుర్తించినా రుణమాఫీ మొత్తాన్ని రికవరీ చేసుకోవచ్చు. రుణమాఫీ కాని రైతుల నుంచి అఫిడవిట్ స్వీకరించనున్న ప్రభుత్వం. కుటుంబ సభ్యుల వివరాల సేకరణపైన మార్గదర్శకాలు జారీ. గ్రామాల్లో ప్రారంభమైన సర్వే, కొనసాగుతున్న గందరగోళం. అన్నారంలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయ అధికారులంట. అంటే రుణమాఫీకి సంబంధించి రైతులే ఒక అఫిడవిట్ తయారు చేయించుకొని లాయర్ దగ్గర స్పెషల్ అఫిడవిట్ తయారు చేయించుకొని ఇది ఇస్తున్నాయి అన్నీ కరెక్టే అని చెప్పి ఇచ్చినట్లయితే ఆ మార్గదర్శక ప్రకారం వాళ్ళకు రుణమాఫీ అనేది జరుగుతుంది. యుఎస్ మనదే జోష్, ఉద్యోగాలు చేసేవారి నుంచి ఉద్యోగాలు ఇచ్చేవారి దాకా భారతీయ అమెరికన్ల హవా. విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుతూ మనదైన ముద్ర, సగటు జీవన ప్రమాణంలో అమెరికా స్థానికుల కంటే మనవారే ఉన్నతం. సంపాదనలోను, పొదుపులోను, దాతృత్వంలోను ఆదర్శంగా నిలుస్తున్న తీరు. అదే సమయంలో అమెరికా పురోగతికి బాటలు, సంపద సృష్టి, ఉద్యోగాల కల్పనతో ఈ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు. బెంగాల్ బంద్ హింసాత్మకం, ర్యాలీలు, పోలీసులతో ఘర్షణ, లాఠీ చార్జ్. బంద్కు మిశ్రమ స్పందన. జూనియర్ డాక్టర్ పైన హత్య ఘటనతో పాటు మంగళవారం జరిగిన నబన్నా అభియాన్పై పోలీసులు దాడికి నిరసనగా ప్రతిపక్ష బీజేపీ బుధవారం తలపెట్టిన 12 గంటల రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా పలుచోట్ల పోలీసులతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చేదాకా ఉద్యమం కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్ల ఫోరం తేల్చి చెప్పింది. రేపిస్టులకు మరణశిక్షే మమతా బెనర్జీ. ఇవాళ మాత్రం మమతా బెనర్జీ చెప్తుంది రేపిస్టులకు ఇంకా మరణశిక్ష వేస్తా అని. వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో ఎక్స్ డౌన్, ఇండియా, యుఎస్ సహా పలు దేశాల్లో అంతరాయం, కారణం ఏంటో వెల్లడించని ట్విట్టర్ మేనేజ్మెంటు. దాదాపు కొన్ని గంటల పాటు ట్విట్టర్ నిలిచిపోయింది. మంగళవారం రాత్రి అమెరికా, కెనడా, యూకే పలు దేశాల్లో ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికాలో 36,500, కెనడాలో 3,300, యూకేలో 16 మంది యూజర్లకు ట్విట్టర్ ఖాతాలు స్తంభించాయని DownDetector.com అనే వెబ్ సైట్ ప్రకటించింది. దాదాపు గంట సేపు యూజర్లు ట్వీట్లు చేయలేకపోయారని, కొత్త పోస్టులు లోడ్ కాకపోవడంతో ఫీడ్స్ను రిఫ్రెష్ లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపింది. భారత్లోనూ పెద్ద సంఖ్యలో ట్విట్టర్ యూజర్లకు ఇలాంటి అంతరాయమే కలిగిందని పేర్కొంది. అయితే ట్విట్టర్ యాప్ డౌన్ అయిపోవడానికి గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని ఆ వెబ్సైట్ వివరించింది. కాగా ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ ఇటీవల అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను ఆడియో ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా కూడా ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కవితకు బెయిల్ రావడాన్ని నేను తప్పుపట్టడం లేదు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టింది. సీఎం కేజ్రీవాల్కు ఇప్పటికీ బెయిల్ రాలేదు. కానీ కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడాన్ని బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్టు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసిందని, 8 సీట్లలో బీజేపీ గెలవడానికి కేటీఆర్, హరీష్ రావు కృషి చేశారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే
కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు. బీజేపీతో ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయి 15 చోట్ల 3వ స్థానంలో ఉంటుందని అన్నాడు. రేవంత్ రెడ్డిని ఎవరిని వదలం, నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదల, కేసీఆర్ల ఆరంభ శూరత్వం కాదు, ఆయనతో పోలికేంటి సీఎం రేవంత్. కూల్చివేతలపైన ఒత్తిడి ఉంది, అయినా వెనక్కి తగ్గం. నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా. 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు. ఎన్నికల అఫిడవిట్లో జన్వాడ ఫామ్ గురించి దాచినందుకు కేటీఆర్పై అనర్హత వేటు వేయాలి. అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల రికార్డులు మాయం. హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షతనే నిజ నిర్ధారణ కమిటీ. మీడియాతో సీఎం చిట్చాట్. నెక్స్ట్ తిరుమల తరహాలో వేములవాడలో నిత్యాన్నదానం అంట. సత్ర నిర్మాణానికి దాతలు సహకరించాలంటున్న మంత్రి పొన్నం. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారుల సర్వే. ఇది రెగ్యులర్గా నడుస్తుంది ఇదంతా ఫామ్ హౌస్ దానికి సంబంధించి. ఇక్కడ హైకోర్టు ఏం చెప్తుందంటే ఆక్రమణదారులను ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి. హైడ్రా జిహెచ్ఎంసీకి హైకోర్టుకు ఆదేశాలు. చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయి. మర్రి, మారుతి, గాయత్రి విద్యా సంస్థలపైన పిటిషన్లట. రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు. టెక్నికల్ సమస్యలున్న రైతుల ఇండ్లకు ఆఫీసర్లు. కుటుంబ నిర్ధారణ మొదలు. ఆధార్ కార్డు వివరాల సేకరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో 4.24 లక్షల అకౌంట్లు. 4 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం. తెలంగాణ మెయిన్ పేపర్ చూద్దాం. ఈ తెలంగాణ మెయిన్ పేపర్లో మొత్తం బీఆర్ఎస్ కుటుంబం ఇవే ఉన్నాయి. అవి సాక్ష్యాలు కానే కావు. కస్టడీలోకి నిందితులు ఇచ్చే నేరారోపణ వాంగ్మూలాలను ఎవిడెన్స్గా తీసుకోవద్దు. వాటిని ఆధారాలుగా కోర్టులుగా పరిగణించవద్దు. పిఎంఎల్ఏ కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈడీ కేసులకు బెయిల్ రూల్. ధర్మాసనం తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరుగారినట్టే అంటున్న న్యాయ నిపుణులు. ఇక్కడ నిన్న బెయిల్తో ఇంటికి వచ్చిన తర్వాత బెయిల్ అనంతరం బుధవారం బంజారాహిల్స్లోని ఇంటికి చేరుతున్న కుమార్తె కవితను హత్తుకొని భావోద్వేగానికి గురైన తల్లి శోభమ్మ రాఖీ పౌర్ణమి రోజున జైల్లో ఉన్న కారణంగా సోదరుడు కేటీఆర్కు రాఖీ కట్టలేకపోయిన కవిత ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టారు. కేటీఆర్ ఈ ఫోటోలో ఎక్స్లో షేర్ చేస్తూ రాఖీ వేడుకలకు ఇప్పుడు పరిపూర్ణత లభించిందని పేర్కొన్నారు. పోరాటం ఆగదు, ఉద్దేశపూర్వకంగా నాపైన కేసులు, నిజం నిలకడగా తెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా అంటున్న కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. ఎయిర్పోర్టు ఇంటి వద్దకు తరలివచ్చిన నేతలు, అభిమానులు తల్లికి పాదం చేసి అన్నకు రాకట్టి భావోద్వేగం. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. ఇదేం ద్వంద్వనీతి, బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కూల్చివేతలు. మరి ఓవైసీ మెడికల్ కాలేజీకి సమయం ఇస్తామన్న సీఎం. హైడ్రా కమిషనర్ ఎమ్మెల్యే మర్రికి చెందిన MLRITకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు. 7 రోజుల్లో FTL పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక. 111 జీవో పరిధిలో నోటీసులు జారీ చేస్తామన్న స్థానిక సంస్థలు. మళ్ళీ ఇందులో మాఫీ కాకపోతే రైతే బాధ్యుడా, కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఇదేనా? సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. రైతు స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తేనే మాఫీ, అందులో ఏ ఒక్కరికి ఐటీ చెల్లించిన మాఫీ బంద్. రేషన్ కార్డు లేని 2 లక్షల మంది రైతులకు కోత. సీఎం లెక్కల్లో రేషన్ కార్డు లేని వారు 6.36 లక్షలు. కుటుంబ సర్వే చేస్తున్నది 4.20 లక్షల మందికే. ఈ 4 లక్షలు ఎంతమందికి వస్తుందో అంట. దిశ పేపర్ చూద్దాం. నేను ఏ తప్పు చేయలేదు, న్యాయం ధర్మం గెలుస్తుంది, కడిగిన ముత్యంలా బయటకు వస్తా, నాపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా, కేసీఆర్ నాయకత్వంలో జరిగే పోరాటంలో పాల్గొంటా, ఎమ్మెల్సీ కవిత. ఎయిర్పోర్ట్లో పార్టీ శ్రేణులకు స్వాగతం. నా ఫ్యామిలీ నిర్మాణాలున్నా వదలను, FTL బఫర్ జోన్ పరిధిలో ఉంటే స్వయంగా నేనే కూల్చేస్తా, కేసీఆర్తో నన్ను పోల్చొద్దు, అక్రమ నిర్మాణ తొలగింపై మాకు నిబద్ధత ఉంది. సీఎం రేవంత్ రెడ్డి. మంకీ ఫాక్స్ కేసులు వస్తే ఎలా ఎదుర్కొనేందుకు స్టాఫ్ సౌకర్యాలు ఉన్నాయా? ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరు ఆర్వి కర్ణన్. ఫీవర్ హాస్పిటల్ పరిశీలన, వార్డులు, వాష్రూమ్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన TGVVP కమిషనర్ అజయ్ కుమార్. మంకీ ఫాక్స్ కేసులు నమోదైతే ఎలా, వాటిని ఎదుర్కొనేందుకు సరిపడా సిబ్బంది సౌకర్యాలు ఉన్నాయా అంటూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశారు. ఇప్పుడు ఇదంతా వైరల్ ఫీవర్ వచ్చే సీజను, డెంగ్యూ, చికెన్ గున్యా, వీటితో పాటు ఈ మంకీ ఫాక్స్ వస్తే ఇట్లానే దానిపైన ఒక సందేహం వ్యక్తం చేస్తూ దానికి సంబంధించి హాస్పిటల్ మంచిగా నీట్గా ఉండాలి, దానికి సంబంధించిన ఏదైతే రూమ్స్ ఉన్నాయో అవి నీట్గా ఉండాలి, ఆ విధంగా వాష్రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని కలెక్టర్ కర్ణన్ గారు అక్కడ చెప్పడం జరుగుతుంది.
ఇండస్ట్రియల్ సిటీగా జహీరాబాద్. ఓయో రూమ్లో సీసీ కెమెరాలు, శంషాబాద్ యజమాని నిర్వాహకం, హోటల్కు వచ్చిన జంటలే టార్గెట్, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్, పోలీసులను ఆశ్రయించిన జంట, ఓనర్ అరెస్ట్. ఓయో రూమ్లు యూత్ చూస్తానం కదా. ఈ ఓయో రూమ్లు అంటే ఇంకా మనం దీని గురించి చెప్పేది ఏముందంటే, యూత్ ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా ఇది విచ్చలవిడిగా అయిపోతుంది. ఓయో రూమ్లోకి వెళ్ళడం, కాలేజీ పేరు చెప్పుకోవడం, ఓయో రూమ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయడం. అక్కడ ఒక హోటల్కి సంబంధించిన యజమాని వాడు ప్రబుద్ధుడు ఏం చేసిండు, సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు కలిసున్న వీడియోలను వాడు వాళ్ళకే మళ్ళీ పంపి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసిందట. వాడిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసిండు శంషాబాద్లో. సో ఇట్లాంటి వాటిపైన జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడన్నా లాడ్జ్లలో కానీ కెమెరాలు ఉన్నాయి ఏం కానీ మనం సెల్ ఆన్ చేసుకుని డిటెక్టర్ ఆన్ చేసినప్పుడు ఆ రూమ్లో ఎక్కడ కెమెరా ఉన్నదో ఆ డిటెక్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఇది కూడా తెలుసుకోవాలి. మీరు ఓయో రూమ్లోకి వెళ్ళే వాళ్ళు ఓయో రూమ్లోకి వెళ్ళడమే తప్ప అంటే ఇంకా వీళ్ళు ఈ సీసీ కెమెరాలు పెట్టి ఇంకా పెద్ద మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చదువు పైన దృష్టి పెట్టాను తప్ప ఆ ఓయో రూమ్ల పైన దృష్టి పెట్టుడు కాదు, తిరుగుడు ఎంజాయ్ చేయడం కాదు. లైఫ్లో సెట్ అయిన తర్వాత అన్నీ వస్తాయి. అప్పటిదాకా ఓపిక పట్టి మంచి చదువు పైన, కెరీర్ పైన ఫోకస్ చేసుకోవాలి యువత. ఇది ఈరోజు మనకు ఉన్న మెయిన్ పేపర్ వార్తలు. అదే విధంగా మనం డిస్ట్రిక్ట్ వార్తలు చూసుకుందాం. ఈ పేపర్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ మంచిర్యాల జిల్లా ఎడిషన్, కొమరంభీం ఆసిఫాబాద్ ఎడిషన్ చూద్దాం. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలపైన ప్రత్యేక నిఘా పెట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం రామగుండంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ఐలకు టాక్టికల్ ఫీల్డ్ క్రాఫ్ట్ మ్యాపింగ్ పైన బుధవారం ఆర్మీ రిజర్వ్ అధికారులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారంట. నెక్స్ట్ ఎమ్మెల్యే వస్తున్నాడని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రోడ్డుపై నిలిచిన నీటిని తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది. క్యాంపు కార్యాలయం ముందు రహదారి నీటి తొలగింపు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించిన పట్టించుకొని వెళ్ళాం. చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బుధవారం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వస్తున్నారని సమాచారంగా మున్సిపల్ సిబ్బంది ఆగమనం లేదా రహదారి పైన నీటిని తొలగించారు. పట్టణంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపించి అపరిశుభ్రంగా మారిన పట్టించుకునే అధికారులు ఎమ్మెల్యే వస్తున్నారని క్యాంపు కార్యాలయం ముందున నీటిని తొలగించారని, అదే చెన్నూరులో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి చెన్నూరు క్యాంపు ఆఫీస్ ముందు అది కొంత ఇట్లా డౌన్ ఉండడం వల్ల ఈ వచ్చే వాటర్ అనేది ఖచ్చితంగా అక్కడ నిలిస్తే అంత అక్కడ ఫౌంటైన్ అవన్నీ ఉంటాయి. కొంత ముందుకు పోతే ఇక్కడ ఏంటంటే ఈ రోడ్డు కొంత ఎత్తు డౌన్ ఉండడం వల్ల ఇక్కడ నీళ్ళు ఆగుతూ ఉంటాయి. అది కామన్గా వర్షాకాలం ఎక్కడున్నా కూడా నీళ్ళు ఆగుతూనే ఉంటాయి. అదొకటే కాదు, ఎక్కడైనా కూడా పారిశుద్ధ్య సమస్య ఉంటే చూసుకోవాలని ప్రజలు కూడా అడుగుతున్నారు. తప్పకుండా అండి. యూనివర్సల్ బ్యాంకుకు ₹76.30 లాభం, చైర్మన్ వినయ్ కుమార్. నెక్స్ట్ ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు. మంచిర్యాల జిల్లాలోనే తిష్టవేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు ఇతర అధికారులు బదిలీపై వెళ్ళని వారిపై చర్యలు తీసుకోకుండా రిలీవర్స్ రాలేదంటూ బుకాయింపు. ఐటీడీఏపీఓతో తప్పుదోవ పట్టిస్తున్న జిల్లా అధికారులు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలతోనే తుంగలో తొక్కుతున్న వైనం. లక్షట్పేట పాఠశాలను పీఓ తనిఖీ చేయడంతో బయటపడ్డ అసలు విషయం. పొంతన లేని సమాధానం చెప్తున్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్థానచలనం విషయంలో ముడుపులు తీసుకుంటున్నారంటూ
అర్హుల ఆరోపణలు. ఇక్కడ ఏంటంటే ఒక శాఖలో చాలామంది అదే శాఖలో ఇదే జిల్లాలో తిష్ట వేసి కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు, వేరే వాళ్ళు రిలీవర్స్ వస్తలేరు కాబట్టి మేము ఇక్కడ చేస్తున్నామని అంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఆ పోస్టింగ్లో ఉండడానికి ఆఫీసులకు డబ్బులు ఇచ్చి మరీ అదే శాఖలో కొనసాగుతున్నట్టుగా ఇక్కడ వార్తను ప్రచురించారు. వైద్య కళాశాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి. ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాన్ని త్వరితగతిన చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం, ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్ చెన్నకేశవులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం జిల్లాకు కేటాయించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని వేగంగా పూర్తి చేసేలా అధికారులు గుత్తేదారులు సమన్వయంతో పనిచేయాలని, వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు సరిపడా వసతులు కల్పించాలని, అన్ని అంతస్తులో పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉండేలా పరీక్షించాలని కళాశాల ప్రిన్సిపల్ సూచించారు. నెక్స్ట్, నాణ్యమైన విద్యను అందించాలి. మంచిర్యాల కలెక్టర్ దీపక్ కుమార్ కోటపల్లి మండలంలో ఆకస్మిక తనిఖీలు. ఇక్కడ ఈ స్కూల్లో కోటపల్లిలో తనిఖీలు చేసిండు. మాట్లాడుతున్న చెన్నూరు రూరల్ ఏమో రోగులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమో కోటపల్లి సర్వై ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చదివిస్తున్న కలెక్టర్ అంట. ఇది ఒక ధర్నా జరుగుతుంది. ఎక్కడో ర్యాలీ తీస్తున్న విఓఏలు సమస్యలు పరిష్కరించాలి. ఐకేపీ విఓఏల డిమాండ్ కలెక్టర్ ఎదుట ధర్నా. నస్పూరు సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ విఓఏలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నస్పూర్లోని కలెక్టర్ ముందు వాళ్ళు ఉద్యోగుల సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు రహదారి నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ తీశారు. కలెక్టర్కు వినతిపత్రం అందించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ విఏఓలకు నెలకు 26,000 వేతనం చెల్లించాలని, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నాయకులు కుమారు, వెంకటు, పోషం, తదితరులు పాల్గొన్నారంట. కవ్వాల్లో ట్రైనీ ఎఫ్ఆర్ఓల పర్యటన. జన్నారం ఇంద్రవెల్లి రేంజ్ అడవుల్లో అధికారులతో కలిసి ట్రైనీ ఎఫ్ఆర్ఓలు ఇక్కడ రెగ్యులర్ చేయాల్సిందేనంట. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ, కలెక్టర్ ఎదుట ధర్నా, రేవంత్ సర్కార్ పైన ఆగ్రహం. ఈనాడు తీసుకున్నాం. ఈనాడు ఈ పేపర్. ఈనాడు పేపర్ చూద్దాం. మంచిర్యాల జిల్లా యువతపైకి రుణపాశం. విద్యార్థులు యువతను లక్ష్యంగా చేసుకొని రుణ యాపులు పెట్టలేకపోతున్నాయి. ఇంట్లో వారికి తెలిసే అవకాశం ఉండదని భావించి పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటున్నారు. తీరా కట్టేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. పరువు పోతుందని తల్లిదండ్రులు, బంధువులకు తెలిసిపోతుందని బాధితుల్లో చాలామంది ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఫోటోలు మార్కింగ్ చేస్తూ వికృత చర్యలు, అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్న నిర్వాహకులు ఆకర్షణీయ ప్రకటనలతో దీని గురించి ఇంకా మనం చెప్పాలంటే అంటే ఎవరన్నా లోన్ యాప్ వాళ్ళు ఏం చేస్తారనంటే మామూలుగా మెసేజ్ పెట్టి వాళ్ళు మీకు వెంటనే 5 నిమిషాల లోన్ ఇస్తామని చెప్పి వీళ్ళను ఫస్ట్ ట్రాప్ చేసుకుంటారు. ఎంత 50,000, ₹1,00,000 వరకు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపేయండి మీకు ఇస్తామని చెప్తారు. ఈ లోన్ కట్టేటప్పుడు వాళ్ళు ఏ విధంగా వేధిస్తారంటే వీళ్ళ సెల్ ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గర తీసుకుంటారు. తీసుకొని వీళ్ళు ఈఎంఐ అనేది మంత్లీ కట్టపోయినా, ఒకవేళ లోన్ వీళ్ళు రీపేమెంట్ చేస్తున్నారనే వాళ్ళకేమన్నా అనిపించినా కూడా వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళ సెల్ ఫోన్లో ఉన్న ఈ డేటా మొత్తాన్ని ఆ సదరు లోన్ యాప్ ఏం చేస్తారంటే తీసుకొని వీళ్ళు అంటే వీళ్ళ యొక్క అసభ్య చిత్రాలను కానీ వాటన్నిటిని ఇతని కాంటాక్ట్స్లో ఉన్న పంపించి ఇతను ఇట్లాంటి వ్యక్తి అని చెప్పి వీళ్ళపైన అసభ్యంగా మాట్లాడుతూ వేధించడమే కాకుండా అసభ్య చిత్రాలు కూడా పంపించడం వల్ల వీళ్ళు ఆత్మన్యూనతకు గురై
ఎవరికి చెప్పుకోలేక ఎవరికైనా చెప్పుకుంటే ఏమవుతుందని చెప్పి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా సంఘటనలు ఇట్లా నిత్యం జరుగుతున్నాయి. కాబట్టి ఆ లోన్ యాప్ల జోలికి పోవద్దు. ఈ యువతకు ఇప్పుడు మీకు లోన్లు తీసుకునే అవసరం లేదు. మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏదైతే కాలేజీకి పంపుతున్నారో ఆ కాలేజీకి పంపించే ఆ లక్ష్యాన్ని ఎగ్జామ్స్ని దగ్గర పెట్టుకొని మీ యొక్క లక్ష్యాన్ని డిజైన్ చేసుకొని చదువుకోండి తప్ప ఈ క్షణికంగా అప్పుడప్పుడు ఇచ్చే ఈ 10,000కు 50,000 యాప్లకు మీరు లోన్ అయి మీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మా జనతా టీవీ తరఫున తెలియజేస్తున్నాం. ఆటల్లో అమ్మాయిలు రుద్రమలే శిక్షణ కోసం RGUKT సీటు వదిలియట. 8 ఏళ్ల కింద దంగల్ హిందీ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. మహిళా లోకాన్ని ఆటల వైపు ఆకర్షించేలా చేసింది. అందులో తండ్రి కూతుళ్ళ కుస్తీ పోటీలో తర్ఫీదునిస్తారు, వారు పథకాలు గెలిచి తండ్రికి అంకితం ఇస్తారనేది చిత్ర సారాంశం. ఇక్కడ తల్లిదండ్రులు తమ తనయులను క్రీడల ప్రోత్సహించడంతో వారు ఆకాశమే అదుగా రాణిస్తున్నారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో మను బాకర్ షూటింగ్లో 2 కాంస్యాలు గెలిచి అమ్మాయిలు స్ఫూర్తి నింపారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో రాణిస్తున్న ధీర క్రీడామణపైన న్యూస్ టుడే కథనం అంట. రుణమాఫీ పొందాలంటే సెల్ఫీ దిగాల్సిందే. రూపాయలు 2 లక్షల లోపు రుణ రైతుల వివరాలను ఏమైనా తప్పులు నమోదై ఉంటే సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హత కలిగిన రుణమాఫీ కాని రైతు కుటుంబ నిర్ధారణ వివరాలను ఏవోలు ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి రైతు వేదికలో రుణమాఫీ అర్హత కలిగిన రైతులు కుటుంబ నిర్ధారణ పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి సంతకంతో ఏవోలకు అందజేశారు. ఈ పత్రంతో పాటు కుటుంబ సభ్యులతో ఏవో ప్రభాకర్ సెల్ఫీ దిగి యాప్లో నమోదు చేస్తున్నాడు. ముత్యంపల్లి రైతు వేదికలో రైతుతో సెల్ఫీ తీసుకుంటున్న చిత్రాన్ని న్యూస్ టుడే క్లిక్ అనిపించింది. జ్వరాలతో టీ హబ్లో భారీగా పెరిగిన నమూనాలు. 3 నెలలు 4.5 లక్షల పరీక్షలట 3 నెలలల్లా. మంచిర్యాల కాలానుగుణంగా వ్యాధులు పలు రకాల జ్వరాలతో ఆసుపత్రుల్లో బాధితులు బారులు తిరగడంతో టీ హబ్ తెలంగాణ డయాగ్నోస్టిక్ రక్త పరీక్షల నిర్ధారణ కేంద్రంలో ఒక్కసారిగా సేవలు భారీగా పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల నుంచి వందల సంఖ్యలో నమూనాలు వస్తుండడంతో హబ్బులోని వివిధ రకాల యంత్రాలతో పాటు టెక్నీషియన్లు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. వేలల్లో నమూనాలు సేకరించి లక్షల్లో పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. డెంగీ పరీక్ష పెద్ద సవాలంట. డెంగీ నిర్వహణకు నమూనాలను సిద్ధం చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు. ఎక్కువగా ఇప్పుడు డెంగీ బాగా వస్తుందట. దానికోసం ఇంకా ఇన్ని నమూనాలు సేకరించి కొన్ని లక్షల మంది పరీక్షలకు వస్తున్నారంట. నిషీది వేళ శునకాలతో దడ. బెల్లంపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయం చౌరస్తాలోని రోడ్డులో శునకాలు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో ఆ మార్గంలో రాత్రి వేళ ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై రాత్రి గుంపులుగా నిద్రిస్తున్న శునకాలను న్యూస్ టుడే క్లిక్ అనిపించింది. వచ్చే నెల 4 నుంచి సదరం శిబిరం. ఇది ఇంపార్టెంట్ వార్త. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సెప్టెంబర్ 4 నుంచి సదరం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టుగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్న సెప్టెంబర్ 4, 9, 20, 28 తేదీల్లో శారీరక దివ్యాంగులకు, 13, 27 తేదీల్లో కంటి చూపు, 17, 24 తేదీల్లో మూగా చెవుడు, 27న మానసిక దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఇక్కడ మనం ఈ సదరణ శిబిరానికి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే ఈ స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్తారండి. వాస్తవానికి ఈ ఇచ్చిన డేట్లలో వాళ్ళు మీ సేవకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకునేంతలే కనీసం ఒక 1 మినిట్లో కొన్ని వందల మంది బుక్ చేసుకోవడం వల్ల ప్రతిసారి పోయినా కూడా అది స్లాట్ బుక్ అయితే లేదు. మరి ఇది ఒక టెక్నికల్ సమస్య ఉంది. ఆ రోజు వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఆ స్లాట్ మాత్రం బుక్ అయితే లేదు. నిజంగా నీడున్న వాళ్ళకు ఫిజికల్గా అక్కడ డాటా ఎంట్రీ వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రిలో మళ్ళీ ఒకసారి వాళ్ళని ఎంట్రీ చేసుకొని వాళ్ళకు ఈ యొక్క సదరణ శిబిరంలో అవకాశం ఇవ్వాల్సిందిగా మా జనతా టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది సమస్యలు ఉన్నాయి. కొంతమందికి పర్సంటేజ్ తక్కువ వేసిండ్రు, దాన్ని తీసేయమంటే పోతే కూడా మళ్ళీ తీసేస్తలేరు. కాబట్టి ఈ సమస్యను జిల్లా యంత్రాంగం ఒకసారి దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇవి ఈరోజు పలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన స్టేట్ మీడియా వార్తలు. అదేవిధంగా మనం ఈరోజు ఒక 2-3 జిల్లా వార్తలు కూడా చూసాం. ఇంకా ఏదన్నా ప్రజా సంబంధించిన సమస్యలు ఉంటే మాకు వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా వ్యక్తిగత సమాచారం తెలిసినా కూడా మీ ఏరియాలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి మా జనతా టీవీకి కాల్ చేసి చెప్పండి. మీ సమస్య పరిష్కారం కోసం మేము పనిచేస్తాం. చూస్తూనే ఉండండి మన జనతా టీవీ. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మార్నింగ్ న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు.